చనిపోయిన రైతు కుటుంబాలకు ధీమాగా ఉంటుందని లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం రైతు బీమా ప్రవేశపెట్టగా రైతు చనిపోయిన నెల రోజులుగా రైతు బీమా డబ్బుల కోసం దరఖాస్తు చేసుకున్న అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం హస్తాల్పూర్ గ్రామానికి చెందిన భిక్షపతి తన భార్య బాలమణి గత నెల రోజుల క్రితం మృతి చెందగా రైతు బీమా డబ్బుల కోసం వ్యవసాయ శాఖ కార్యాలయంలో 20 రోజుల క్రితం దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఇప్పటి వరకు రైతు బీమా డబ్బులు రాలేదని రైతు భిక్షపతి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ శాఖ కార్యాలయానికి ప్రతిరోజు ప్రదక్షిణలు చేస్తున్న అధికారులు ఎవరూ అందుబాటులో ఉండటం లేదని ఆయన తెలిపారు. రైతు బీమా డబ్బులు సకాలంలో రాని పక్షంలో తమకు ఆత్మహత్యే శరణ్యమని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రమాద బీమా డబ్బులు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మా భార్య చనిపోయి 20 నెలలు అవుతుంది సార్. నెలకోలే ఆమెకి ఇచ్చి కాగితాలు 25 రోజులు అవుతుంది. మా భార్యకు చనిపోయిందని కాగితాలు రేవంత్ మేడంకి ఇచ్చినాము. అప్పటి నుంచి ఫోన్ చేస్తే కూడా లేపుతలేదు. కాగితాల సంగతి ఏం చెప్తలేదు. ఎక్కడ పోయినా కానీ ఇక్కడ మండలికి వస్తే ఎప్పుడు ఉంటలేదు. ఇక్కడ కాగితాలు ఇచ్చి 25 రోజులు అవుతుంది సార్. రేవంత్ మేడంకు ఫోను చేస్తే లేపుతలేదు. మీది ఏ ఊరు? హస్తాల్పూర్ మాది. లేపుతలేదు సార్. ఇట్లా కాగితాలు ఫోన్ లేపుతలేదు. మరి ఇప్పుడు వస్తాయి ఇట్లా వస్తాయి అని ఏం చెప్తలేదు సార్. మాకు కొడుకులు బిడ్డలు ఇవ్వలేరు సార్. మేము ఒక్కనే ఇప్పుడు మా భార్య చనిపోయిన దానికి ఇప్పుడు వండి పెడతానికి దిక్కు ఇవ్వలేరు. నాకు నేనే వండుకోవాలి, నేనే చేయాలి. ఇప్పుడు ఎక్కడన్నా మోదామంటే కూడా నా కాళ్ళు కూడా బాగలేవు సార్. కాళ్ళు నొప్పులు ఉన్నాయి. నడదామంటే చేసుకుందామంటే చేతులు కాళ్ళు నొప్పులు ఉన్నాయి. ఇట్లా రాకపోతే ఇక్కడనే మేము మందు తీసుకొని ఇక్కడ ఆఫీస్ కాడనే ఇక్కడనే మేము మరణమయ్యే పరిస్థితి ఉన్నా సార్. నాది ఇంటికి వచ్చి సర్పంచ్ని కూడా తెలుసుకోమను ఎవరినన్నా కానీ కంపల్సరీ ఇక్కడ నా శవము పైసలు రాకపోతే నా శవం అయితే కంపల్సరీ ఇక్కడ చేసుకుంటా సార్. నేను సూసైడ్ చేసుకుంటా ఇక్కడ.